అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? బతుకమ్మ పండగ అంటేనే ఓ పాటల పరవశముల్లా 9 రోజుల పాటు ఆటపాటల నివేదన గి పండగ. ప్రకృతికి మనిషి చేసే వందనం, భగవంతుడిని పూజించే పూలే పూజలందుకునే వేడుక, బతుకును గోరే పండగ బతుకమ్మ. చల్లని బతుకునిచ్చే తల్లి గౌరమ్మగా, ఆ గౌరమ్మే బతుకమ్మగా గొలుస్తరుల్లా. ఇక ఈ బతుకమ్మ పండుగన 9 రోజులు సంతోషంగా సందడిగా జరుపుకుంటారు. ఇక తొలిత రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, అర్రెమని కూడా అంటారు. ఏడో రోజు ఏపకాయ బతుకమ్మ, ఎనిమిదో రోజు ఎన్నముద్ద బతుకమ్మ, ఇక ఆఖరి రోజు 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఈ రోజు అన్ని పలహారాలు చేసి నైవేద్యం పెడతారు. మీ అందరికి ఎరకనే కదా. అయితే బతుకమ్మ పాటలలో సరళత్వం కనిపిస్తుంది, సామూహిక గానం వినిపిస్తుంది, ఆటపాటల మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. పల్లవి, ఫలశ్రుతి, దేవతాస్తుతి లాంటి ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి ఈ బతుకమ్మ పాటలల్లో. ఈ 2024 సంవత్సరంలో మస్తు మంది బతుకమ్మ పాటలు వీడియోలు తీసిళ్ళు. అందరూ చాలా మంచిగా తీసిళ్ళుల్లా. ఇక పాటలల్లో ఇప్పుడు నేను చెప్పబోయే పాట ఒకటి. ఇంతకక్క ఏం పాట గురించి చెప్తాంది అనుకుంటుర్రా? గదే ఉల్లా. ఏడాదికోసారి చందమామ చందమామ మళ్ళీ వచ్చిందమ్మ బతుకమ్మ బతుకమ్మ, తీరొక్క పువ్వులతో అందంగా పేర్చే బతుకమ్మ పండగ వచ్చేనుగా, గలగల చప్పుల గాజులతో బతుకమ్మ పాటలు పాడేనుగా, అన్నాదమ్ములంతా గుడి గునుగు పూలు తెచ్చే వేళ, గల్లీ గల్లీ మురిసేనే మురిసేనే, అక్క చెల్లెళ్ళంతా కలిసి కోలాటాలే ఆడే వేళ, ఆనందాలే విరిసేనే విరిసేనే. గిట్లా వాడినని జర ఏమనుకోకుర్రి. విన్నారు కదా ఎంత మంచిగా ఉన్నదో. ఈ పాటల ప్రతి ఒక్క లైను, ప్రతి ఒక్క పదం మహా అద్భుతం. ఈ పాటల లిరిక్స్ అయితే చాలా బాగున్నాయి. గింత అద్భుతమైన లిరిక్స్ రాసింది మన రవికిరణ్ తాళపెల్లన్న. ఈ రాసిన పాటను కోకిలలాగా వాడింది శైలు మాధవక్క. పాటకు తగ్గట్టు మ్యూజిక్ చేసింది మన సగ్నితన్న. ఈ పాటకు కొరియోగ్రఫీ చేసింది లక్ష్మి సిద్ధమక్క. ముక్కలత్కింది, రంగులద్దింది మన సంజు అన్న. ఇక ఈ పాటల అందరూ పాటకు తగ్గట్టుగా స్టెప్పులు వేసిళ్ళు, బతుకమ్మ ఆడిళ్ళు. ఈ పాట నాకు బాగా నచ్చి నేను కూడా పార్టిసిపేట్ చేసినుల్లా. స్టెప్పులు కూడా వేసిన. జర ఎట్లా చేసినో కమెంట్ పెట్టుర్రి. ఎంత గొప్పగా చిత్రీకరించిర్రో. పాటల ఎక్కడ కూడా బతుకమ్మ పండుగను, తెలంగాణ పల్లె పదాలను, మన సంస్కృతి సాంప్రదాయాన్ని మిస్ చేయలేదు. ఈ పాటను శ్రీనిధి ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ రిలీజ్ చేసి 2 రోజులు అవుతాందుల్లా. ఇప్పటి వరకు 7,000 మంది చూసిళ్ళు. మీరు కూడా ఎవరన్నా చూడకపోతే శ్రీనిధి ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, జల్దీ పోయి చూడుర్రి. మీకు కనుక ఈ పాట నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టుల్లి. శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. ఇక ఉంటాం మళ్ళా.